పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పప్పాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒకటి కడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అది ఒకటే కాదు. మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక్కి పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉండదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు. మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీస్తారు. డైరీ ఏది లారీల్లో శాంపిల్ మీరు తీస్తారు మీ ప్రభుత్వంలో. దాన్ని జగన్కి అంటగడతారు మీరు. మీరు తిరగొట్టి కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది.